ఓం నమ శివాయ. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకి చాలా రాష్ట్రాల్లో భారతదేశంలో ఎస్ఐఆర్ అనే ప్రక్రియ కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ అయిపోయింది, మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు జరుగుతోంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది. సో దీని మీద ఏంటి అని చెప్పనంటే ఎస్ఐఆర్ అని చెప్పననేది మనకి ఓటర్ లిస్ట్ని సరిచేయటం. అంటే కొత్తగా పుట్టిన వాళ్ళు, కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కావచ్చు, చనిపోయిన వాళ్ళు కావచ్చు, అడ్రస్ షిఫ్టింగ్ వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఈ రకంగా అన్నీ కూడా డూప్లికేట్ ఓటర్లను తీసేయటము, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. దాన్ని ఎస్ఐఆర్ అని చెప్పననేసి అంటారు. సో దీంట్లో ఏంటి అని చెప్పనంటే మనకున్నవి ఒకటి, ఈ ఓటు ఇప్పుడు ఉన్నవాళ్ళు 1985 నుంచి 85 తర్వాత పుట్టిన వాళ్ళకి ప్రాబ్లం లేదు. అట్లాగే 2002లో కూడా 2002 దాకా ఏ స్టేట్లో అయినా సెంట్రల్కి ఎలక్షన్స్ వచ్చినా, స్టేట్కి ఎలక్షన్స్ వచ్చినా కానీ ఓటేసిన వాళ్ళకి అనేది ప్రాబ్లం లేదు. 2002 తర్వాత ఓటు హక్కు వచ్చిన వాళ్ళు, అంటే అప్పటికి 18 ఏళ్ళు నిండిన వాళ్ళు, 2002 తర్వాత అంటే 3, 4, 5 ఇట్లా. సో వాళ్ళవి మళ్ళీ ఎంట్రీ అయినవి అవి కరెక్టా కాదా అని చెప్పని అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఇంకోటి అనేది ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. సో దాంట్లో ఏంటి అని చెప్పనంటే మనకి ముఖ్యంగా మనం చూసుకోవాల్సినవి అనేసి, ఒకటి, ఇప్పుడు చేస్తున్నటువంటి ఎస్ఐఆర్ వెరిఫికేషన్లో మీ పేరు, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయా లేవా అని చెప్పని అనేది ఒకటి చూసుకోవాలి. దానికి బిఎల్ఏ, బిఎల్ఓ అని చెప్పని అనేసి లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ తరఫున అని చెప్పని అనేసి వచ్చి వెరిఫికేషన్ చేసుకొని ఫామ్ ఇచ్చేసి వెళ్తున్నారు. సో దానికి రీసెంట్ కలర్ ఫోటో ఒకటి అటాచ్ చేయాలి. పాత ఓటర్ ఐడిలో ఉన్న ఫోటో మీకు వస్తుంది దాంట్లో ఇచ్చే అప్లికేషన్లో. సో దానికి ఇప్పుడు కొత్తది కలర్ ఫోటోతో పాటు ఓటర్ ఐడి మళ్ళీ ఇవ్వటం కోసము కొత్త అడ్రస్ మీద, మీరు మారిన అడ్రస్ కావచ్చు, లేదు చేంజ్ అయిన అడ్రస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అనేసి దాని మీద అనేసి ఇవ్వటానికి కలర్ ఫోటో ఒకటి పాస్పోర్ట్ సైజ్ది అటాచ్ చేసి ఇవ్వండి అని చెప్పని అనేసి ఎలక్షన్ కమిషన్ అప్లికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అది పెట్టి ఇవ్వాల్సి వస్తుంది. సో దీంట్లో ముఖ్యంగా ఓట్లు ఉన్నవాళ్ళవి, లేదు లేని వాళ్ళవి, తీసేస్తున్న వాళ్ళవి ఎవరివి అని చెప్పని అనేది నేను చెప్తాను. తీసేస్తున్న వాళ్ళవి, ఉన్నవాళ్ళవి ఉంటాయి, డాక్యుమెంట్లు అన్నీ కరెక్ట్గా ఉండి ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పనంటే కనుక ఉంటాయి. ముఖ్యంగా హిందూస్ దాంట్లో అనేది పెద్దగా ఓట్లు పోయే అవకాశము అనేది నాకైతే పెద్దగా ఏం కనిపించలేదు. ఇంకా వేరే అదర్ మతాల వాళ్ళవి అంటే దొంగ ఓట్లు ఇవన్నీ ఉన్నవన్నీ అవన్నీ కూడా పోతాయి, సరైన డాక్యుమెంట్లు చూపించనివి ఇంకోటి అనేసి. సో ముందుగా పోయేవి ఎవరెవరు ఉంటాయి అని చెప్పని అనేది నేను చెప్తాను. చనిపోయిన వాళ్ళవి ఫస్ట్. చనిపోయిన వాళ్ళు ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళవి ఓటర్ లిస్టులోంచి మనిషి లేరు కాబట్టి అనేసి తీసేయటం జరుగుతుంది. 2, హౌస్ షిఫ్టింగ్. రెంట్కి ఉన్న వాళ్ళు 2022 నుంచి ఇది 2026, అంటే 24 ఏళ్లలో ఎన్నో ఇళ్ళు మారి ఉండొచ్చు. బట్ అప్పటి నుంచి కూడా ఈ ఓటర్ లిస్ట్ సరి చేయటము ఇంకోటి జరగలేదు కాబట్టి ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అడ్రస్ మీద అని చెప్పని అనేసి మీరు అప్లికేషన్లో మెన్షన్ చేసి ఇచ్చారు అంటే ఆ వార్డుకి లేదా ఆ ఎలక్షన్ బూత్కి అని చెప్పని అనేసి మీ ఓటు మారే అవకాశం ఉంది, ఫిజికల్గా మీరు అవైలబుల్ కాబట్టి. 3 వచ్చేసి కొంతమంది సిటీలోనే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది, అయ్యుండొచ్చు కూడా. అట్లాగే వేరే స్టేట్స్కి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ముఖ్యంగా రైల్వేస్, బ్యాంక్స్, ఎల్ఐసి ఎక్సెట్రా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేరే స్టేట్స్కి షిఫ్ట్ అయిన వాళ్ళవి అనేసి ఒకటి చూసుకోవాలి. కొంతమంది ఏంటి అని చెప్పనంటే అప్పుడు పెళ్ళి కాని వాళ్ళు ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు అని చెప్పని అనేసి వేరే కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు.
సో కాబట్టి అదొకటి ఇదవుతుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కంట్రీ సిటిజన్షిప్ తీసుకున్నారు అని చెప్పనంటే కనుక ఇక్కడ సిటిజన్షిప్ పోతుంది కాబట్టి వాళ్ళ ఓట్లు కూడా తీసేయటము అనేసి జరుగుతుంది. 3 4 ఒకటి ఎక్స్పైరీ, 2 హౌస్ షిఫ్టింగ్, 3 చేంజ్ ఆఫ్ స్టేట్ ఆర్ కంట్రీ ఆర్ అదర్ కంట్రీ సిటిజన్షిప్. 4వది ఏంటి అని చెప్పనంటే ఒకే మనిషికి 2-3 ప్లేసెస్లో ఓట్లు ఉండటము అని చెప్పననేది ఓటి. 5 ఏంటి అని చెప్పనంటే డూప్లికేట్ ఓట్స్. డూప్లికేట్ ఓట్స్ అంటే మనకి అసలు మనిషే ఉండడు, కానీ ఓటు ఉంటుంది. అది ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని, రేషన్ కార్డ్ని బేస్ చేసుకొని, లేదా ఇంకో దాన్ని బేస్ చేసుకొని అని చెప్పననేసి మనకి కొన్ని పార్టీల వాళ్ళు వీళ్ళకి డూప్లికేట్ ఓట్స్ తయారు చేసి వాళ్ళ పార్టీకి ఓట్లు వచ్చేటట్టుగా చేసుకోవటము అని చెప్పననేది ఒకటి జనరల్గా జరిగేటువంటి విషయమే అది. డబల్ ఎంట్రీ ఓట్లు ఈ రకంగా ఉంటాయి. ఇంకోటి ఏంటి అని చెప్పనంటే ఒకే ఇంటి అడ్రస్ మీద ఒక చిన్న ఇల్లు ఉంటుంది. అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లాంటి ఇల్లు ఉంటుంది, చిన్న చిన్న రూమ్లు ఉంటాయి. దాంట్లో ఇది ఆల్రెడీ చూసాం వెస్ట్ బెంగాల్లో కానీ, బీహార్లో కానీ, లేదు అని చెప్పనంటే కనుక యూపీలో కానీ, ఇంకో దగ్గర కానీ, ఇక్కడంతా కూడా ఆల్రెడీ ఎస్ఐఆర్ ఎక్కడైతే కంప్లీట్ అయిందో అక్కడంతా కూడా మనం చూసాం. ఉండేది చిన్న ఇల్లు, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది, చిన్న చిన్న రూమ్లు ఉంటాయి. అక్కడ 100 నుంచి 500 మందివి ఉంటున్నట్టుగా అని చెప్పననేసి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి పేర్లు. అవన్నీ కూడా ఒక మతానికి సంబంధించిన వాళ్ళెవరో అక్కడ ఉండరు కూడా. కొన్ని అయితే ఒకటే సింగిల్ రూమ్ ఉంటుంది, ఆ సింగిల్ రూమ్లో 500 మంది ఉంటున్నట్టు అని చెప్పననేసి ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు. ఓటర్ కార్డులో లేదు లిస్టులో కూడా అదే అడ్రస్, పేర్లు వేరే వేరే, వయసు వేరే వేరే, ఇంకోటి అని చెప్పననే దాని మీద. సో దీనికి ఏంటి అని చెప్పనంటే ముఖ్యంగా ఒక మతానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పననేసి ఇవన్నీ కూడా చేస్తుంది. ఒకే ఏరియాలో ఇంకో ఇష్యూ ఏంటి అంటే ఒకే ఏరియాలో ఉంటారు వాళ్ళు, ఒక దగ్గర ఉంటారు, అక్కడ ఉంటుంది ఓటు, అక్కడ రియల్గానే ఉంటారు, అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా ఒక 1000 ఇళ్ళు అవతల, లేదు అని చెప్పనంటే 2-3 గల్లీలు అవతల అక్కడ ఇంకో ఓటు ఉంటుంది. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళాము అని చెప్పనంటే అదే ఏరియాలో బూతులు వేరే వేరే ఉంటాయి, ఓట్లు ఉంటాయి, అడ్రస్లు మారుతాయి, పేర్లు అవే ఉంటాయి. సో అట్లా కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తీసేయటానికి అని చెప్పననేసి ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తుంది. దానికి ఏంటి అని చెప్పనంటే వేరే దేశాల నుంచి వచ్చి మనకి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఓటర్ కార్డులు, లేదు ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్లు, పాస్పోర్ట్లు, ఎక్సెట్రా ఇవన్నీ కూడా దొంగతనంగా లంచం ఇచ్చి తీసుకున్నవి కావచ్చు. సో దీనికి వాళ్ళు లంచం ఇచ్చి తీసుకున్నారు అని చెప్పనంటే తప్పు వాళ్ళది కాదు ఒక రకంగా నేను చెప్పాలి అంటే. ఎందుకంటే లంచం తీసుకొని అవన్నీ చేయించినటువంటి ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసేటువంటి అఫీషియల్స్దే. ఏ వెరిఫికేషన్ లేకుండా, ఏ ఇది లేకుండా అని చెప్పననేసి ఏదో లంచం ఇస్తున్నాడు, ఒక ఆధార్ కార్డుకి 1000 రూపాయలు ఇస్తున్నాడు, ఒక పాస్పోర్ట్కి 5000 ఇస్తున్నాడు అనేసి ఇవన్నీ చేస్తే ఈ రకంగానే ఉంటుంది. సో ఇవన్నీ కూడా తగ్గియాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని చెప్పనంటే మనకి ఇవన్నీ కూడా లెక్క తీసి చాలా చోట్ల దగ్గర 1 కోటి ఓట్ల దాకా 80 లక్షలు 90 లక్షలు, లేదు ఉత్తరప్రదేశ్లో అయితే 2 కోట్ల పైన ఓటర్ లిస్టులో నుంచి ఇవన్నీ తీసేయటం జరిగింది. సో రఫ్గా ఈ ఎస్ఐఆర్ స్టార్ట్ కాకముందు అనేసి లెక్కేసుకున్నాము అని చెప్పనంటే మనకి 142 కోట్ల మంది జనాభాలో ఇవన్నీ కూడా 10 కోట్ల నుంచి 12 కోట్ల దాకా పోయే అవకాశం ఉంది. ఆల్ ఓవర్ ఇండియా జరిగింది అని చెప్పనంటే కరెక్ట్ ఫిగర్ మొత్తం ఇండియా అంతా జరిగిన తర్వాత వస్తుంది. సో అప్పుడు ఏంటి అని చెప్పనంటే జనాభా లెక్క మనకి 130 కోట్లకే వస్తుంది. ఇదో లెక్క సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దొంగ ఓట్లని ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని, బర్త్ సర్టిఫికేట్లని బేస్ చేసుకొని, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళవి కూడా ఇవన్నీ కూడా క్యాల్కులేట్ అయినాయి ఇక్కడ.
అయినాయి కాబట్టి 142 కోట్లకి జనాభా వెళ్ళింది అని చెప్పననేసి ఇది నా ఆలోచన మటుకే. సో అది తీసేశారు అంటే కనుక 130 కోట్లకి రావచ్చు. అది ఎంత మటుకు ఏంటి అనేది చూద్దాము. ఇంకోటి ఏంటి అని చెప్పనంటే మా హైదరాబాద్ ఎంపీ గారు మహామేధావి, ఫారెన్లో చదువుకొని వచ్చాడు, అన్నదమ్ములు ఇద్దరు. సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయంటే ఈ ఎస్ఐఆర్కి ఓటు తీసేయకూడదు, కానీ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చాలా ఏరియాస్లో ఉన్నటువంటి ముస్లిమ్స్కి ఎటువంటి డాక్యుమెంట్లు లేవు. వాళ్ళకు ఉన్నదల్లా ఆధార్ కార్డు ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, రేషన్ కార్డు ఉంది. వీటిని బేస్ చేసుకొని ఓటర్ ఐడిని మీరు ఎస్ఐఆర్లో యాడ్ చేసేయండి, లేదు తీసేయకుండా ఉండండి, లేదు కంటిన్యూ చేయండి అనేసి. అది ఎట్లా అవుతుంది? కాదు కదా. ఆధార్ కార్డు అనేది నీకు ఒక గుర్తింపు కార్డు, అది డ్రైవింగ్ లైసెన్స్ అనేది బండి నడిపించడానికి పనికొచ్చేటువంటి ఒక లైసెన్స్. అది పాన్ కార్డు అని చెప్పని అనేది నువ్వు ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయటానికి అని చెప్పని అనేసి నీకు ఇచ్చినటువంటి నెంబర్ ఒకటి, ప్లస్ పాస్పోర్టు నువ్వు ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళటానికి అని చెప్పని అనేసి నీకు అఫీషియల్గా ఇచ్చినటువంటి ఒక ఐడి ప్రూఫ్ అది. అంతేగాని అది నువ్వు భారతదేశంలో పుట్టావు, నువ్వు ఇక్కడే పెరిగావు, లేకపోతే మీ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు, మీ తాతలు ఇక్కడే ఉన్నారు అని చెప్పని అనేసి చెప్పడానికి అది ప్రూఫ్ కాదు. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటి అని చెప్పనంటే మన ఓల్డ్ సిటీ నుంచి అని చెప్పని అనేసి దగ్గర ఒక 30 నుంచి 40 లక్షల ఓట్లు పోయే అవకాశం అనేది కనిపిస్తోంది. అదే వాళ్ళ భయం అనుకుంటా. ఎందుకంటే దాంతో అనేసి ఎమ్మెల్యే సీట్లకి ఎంఐఎంకి ఓల్డ్ సిటీలో వచ్చేటువంటి 7 ఎమ్మెల్యే సీట్లు పక్కగా వచ్చేటువంటి ఎమ్మెల్యే సీట్లకి ఒక ఎంపీ సీట్కి అనేసి ఎక్కడ వాళ్ళకి బొక్కపడుతుందో, లేకపోతే ఎలక్షన్ దీని మీద ఓట్లు ఇవి తగ్గి వాళ్ళు ఓడిపోతామో ఇంకోటో అని చెప్పని అనేసి ఆలోచనలో ఉన్నట్టున్నారు. బట్ అవి ఏవి కూడా జరగవు. ప్లస్ ఇంకోటి ఏంటి అని చెప్పనంటే దీనికి ఇవన్నీ జరిగి ఇదైనాయి అని చెప్పనంటే కనీసము కొంతలో కొంత అయినా కానీ డూప్లికేట్ ఓట్లు, లేదు దొంగ ఓట్లు, దొంగ నాగొడుకులు వీళ్ళందరూ కూడా తగ్గే అవకాశం ఉంది. బట్ దీనికి ఏంటి అని చెప్పనంటే ఈ రకంగా కాకుండా ఇంకో రకంగా చేసి ఉంటే కనుక చాలా ఈజీ అయ్యేది. అది ఏ రకంగా చేసి ఉంటే బాగుండేది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. చాలా సింపుల్గా అయిపోయేదాన్ని కొంత కాంప్లికేట్ అయితే అయ్యింది ఇష్యూ. సింపుల్గా ఏ రకంగా చేస్తే బాగుండేది అని చెప్పనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎనీహో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ. మంచి వాళ్ళందరూ బాగుండాలి, మంచి వాళ్ళే బాగుండాలి. థ్యాంక్ యూ.